చాలా మందికి కులం అంటే తెలుసు, కానీ కులం ఎక్కడి నుంచి వచ్చిందో చాలా మందికి తెలియదు. అందుకే మీకు అది ఎక్కడి నుంచి వచ్చింది కూడా అక్కడ రాశాను నేను. ఋగ్వేద గ్రంథంలో పురుష సూక్తలో పురుష్ అనే వ్యక్తి తల నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, కాళ్ళ నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు, ఎక్కడో ఆ దూరాన ఈ పురుష్ నుంచి బయట ఎక్కడో ఉన్న ప్లేస్ నుంచి హరిజనులు లేకపోతే దళితులు వచ్చారు అని పురుష సూక్తలో ఈ మాట రాయబడ్డది. దాన్నే ఇంకొక దగ్గర మను అనే వ్యక్తి నుంచి వచ్చింది అని చెప్పి కూడా అంటారు. మనుశాస్త్రం నుంచి వచ్చిందంటారు. సరే, ఏదేమైనా కానీ ఒక దేవుడు అని పిలువబడుతున్న పురుష్ అనే వ్యక్తి నుంచి ఈ వివిధ రకాల వర్ణాలు వచ్చాయి. ఆ తర్వాత అవి కులాలుగా మారిపోయాయి అనేది భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థకు మూలం. సరే, మనం ఇప్పుడు ఆ మనుస్మృతిని నమ్ముదామా? 66 గ్రంథాలను మన క్రైస్తవ జీవితానికి అంతిమ అధికారం అని ఇచ్చిన దేవుణ్ణి నమ్ముదామా? నేను అందుకే ముందే చెప్తున్నా, ఇఫ్ యు ఆర్ అ ట్రూ ఫాలోవర్ దెన్ ఓన్లీ ఇట్ ఈస్ అప్లికబుల్. మనకు ఆధారమైన పుస్తకం 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథం.